బీరకాయ తొక్కలు పచ్చడి అండి. బీరకాయ తొక్కలన్నీ ఇలా ముక్కలు చేసి పెట్టేసుకోవాలి ఇలా మొత్తం. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటాలు, మామిడికాయలు, కొత్తిమీర. చిన్ని మామిడికాయలో సగం అండి ఇది. టమాటాలు ఒక 5 టమాటాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, బీరకాయ ముక్కలు. పొయ్యి మీద గిన్నె పెట్టి స్టవ్ వెలిగిద్దాం. నూనె పోద్దాం. బీరకాయ తొక్కలు వేసేద్దాం. మామిడికాయ ముక్కలు, మ్యాంగో చల్లారాలి. కాసేపు ఫ్యాన్ కింద పెడదాం. హాయ్ అండి. మా అమ్మమ్మ గారు చాలా చక్కగా చేసేవాళ్ళు ఈ పచ్చడి. చిన్నప్పుడు నెయ్యి వేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుని, ఇంకా మళ్ళీ ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కోసేసుకుని వేసుకుని తింటే, నెయ్యి ఎక్కువ వేసుకుని తింటే భలే ఉండేదండి. ఏంటంటే అప్పట్లో ఫ్రిడ్జ్లో అవి లేవు కదా, ఎప్పటికప్పుడే చేసుకునేవాళ్ళు. ఇప్పుడంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని 2-3 రోజులు అట్టు పెట్టుకుంటున్నాం, కానీ అప్పట్లో బయట ఉంటే పోయేది. ఒక రోజుకి సాయంత్రానికల్లా స్మెల్ వచ్చేసేదని పచ్చట్లు వాళ్ళు ఎంత కావాలో అంతే చేసుకునేవాళ్ళు ఇంతవరకు వాళ్ళు. ఇప్పుడు లేక కాదు కాబట్టి అద్భుతంగా ఉండేదండి. స్కూల్కి కూడా మా టీచర్కి బాక్స్లో పెట్టుకుని తీసుకెళ్ళి ఇచ్చేదాన్ని. తప్పకుండా ట్రై చేయండి, బాగుంటుంది. మాట్లాడుకోవటాలు లేవు. సూపర్. ఇంకో ట్రై చేయండి.